మాట్లాడి రైట్ తాడూరు గారు 20 ఆగండి. నిమిషాలు టైం తీసుకున్నారు మీరే. చర్చ నడవనీయని వేరే గారు, వాళ్ళతో ఒక్క నిమిషం చర్చ సార్. ఏందండి? వేరే గారు. అరే మొత్తం మీరే ఒక్క తీసుకున్నారు నిమిషం, మరి ఒక్క మీరే నిమిషం. చర్చ చేయాలి. నడవనీయని వేరే వాళ్ళతో గారు, చర్చ వేరే గారు, అసలు వేరే గారు. టైం వేస్ట్, ఒక్క మాది నిమిషం. టైం వేస్ట్. చర్చ నడవనీయని వాళ్ళతో కూర్చోవడం అంటే నాకు టైం వేస్ట్, వేరే గారు ప్లీజ్ కంటిన్యూ. చూసేటోళ్ళకు కూడా టైం వేస్ట్. ఒకటి బీజేపీ నాయకుల పరిస్థితి దుస్థితి ఏంటంటే ఇప్పుడు చర్చ జరిగితే వాళ్ళకి నష్టం. ఎందుకంటే జనానికి వాస్తవాలు అర్థమవుతాయి. జనానికి వాస్తవాలు అర్థమైతే రేపు మోడీ ఇంటికి వెళ్ళిపోవడం గ్యారంటీ అయింది. అందుకని చర్చ జరగనియరు. అది బీజేపీ టాక్టిక్స్ ఇప్పుడు. అందుకని జనానికి వాస్తవాలు తెలవనిచ్చే వేరే ధైర్యం గారు ఉండాలి ఒక్క నిమిషం కదా. ఆగండి తాడూరు గారు మీరు ప్లీజ్. వేరే గారు కంటిన్యూ బీజేపీకి జనానికి వాస్తవాలు తెలియనిచ్చే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉంటే క్రమశిక్షణగా చర్చకు సిద్ధపడతారు, లేకపోతే అల్లరి చేసి చర్చ కాకుండా చూస్తారు. ఎవరు అల్లరి చేశారు? దిస్ ఇస్ ఇక మై టైం. నన్ను అడిగారు వాళ్ళ ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు మీరు మీరు అదే పని అభ్యంతరం చేస్తున్నారు, ప్రయత్నం చేసినారు. మళ్ళీ అదే పని చేస్తున్నారు. వారు తాడూరు గారు ఒక్క మళ్ళీ నిమిషం, అదే ఒక్క నిమిషం ప్లీజ్. మీ టైం ఇచ్చినప్పుడు మీకు ఇస్తాను. ఆ, మీరు కౌంటర్ మీకు అడ్మిషన్ ఇస్తాను చేయకండి, తాడూరు మీరు గారు. చెప్పేది ఏదో మీ చెప్పండి. కౌంటర్ ఇస్తా అంటున్నా. మొత్తం మీరే తాడూరు గారు మాట్లాడుతున్నారు, మీ మేమేం కౌంటర్ చేయాలి? ఇచ్చినప్పుడు నాకు అర్థం మాట్లాడండి, టైం కాదు. వేస్ట్ మై చేయకండి. టర్న్ అవుట్ టైం. రైట్ రైట్ వేరే గారు. ఆయన మాట్లాడనంటే నేను మాట్లాడతానండి, లేకపోతే బీజేపీ వాళ్ళని మాట్లాడుకోనియండి. వేరే గారు ప్లీజ్ కంటిన్యూ. అవును, మరి నేను మాట్లాడేటప్పుడు మీరు డిస్టర్బ్ చేశారు కదా. చైలా ఒకసారి నేనేం అవకాశం చేయలే. ఇవ్వమని అడిగారు అరే అంతే. ఆగే అయిపోయింది. నేనేం చేయలే, ఇట్లా వేలు చూపించాను నేను. అడిగారు అంతే వేరే గారు ఒకసారి టైం అని నేనన్నా ఆ మాట. రైట్ ఈ రోజు వీరికి రెండు మాత్రం మూడు సైలెన్స్ టైం అంశాలు, ఇవ్వండి, మాకు మాత్రం ఇంటరప్ట్ చేయండి. రైట్ ఇక్కడ రెండు మూడు అంశాలు. మొదటిది, అసలు బీజేపీకి స్వాతంత్రోద్యమానికి సంబంధం లేదు. తెల్లదొరల పాదసేవ చేసింది బీజేపీ. ఆనాటి బీజేపీకి కన్న తల్లి ఆర్ఎస్ఎస్. ఇప్పుడు ఆ బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ బిడ్డే కదా, అప్పుడు రాజకీయ బీజేపీ బిడ్డే లేదు కదా. కదా. రాజకీయ బిడ్డే కదా. అందుకని ఆర్ఎస్ఎస్ తెల్లదొరల సేవలో తరించింది. ఇది చారిత్రక వాస్తవం. వాళ్లకు జాతీయోద్యమం గురించి మాట్లాడే అర్హత లేదు, మొదటిది. రెండవది, రాజ్యాంగం తయారయ్యేటప్పుడు అసలు ఆ రాజ్యాంగాన్నే నేను ఒప్పుకోను, రాజ్యాంగం తయారైన తర్వాత కూడా ఆ రాజ్యాంగాన్నే మేము ఒప్పుకోము అని ఆర్ఎస్ఎస్ స్పష్టంగా ప్రకటించింది. అందుకని ఇప్పుడు రాజ్యాంగం గురించి, అందులో రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత లేదు. మూడోది, అంతకుముందు ఎన్ని వివాదాలున్నా, నాయకుల మధ్య వ్యక్తుల మధ్య ఎన్ని వివాదాలున్నా, ఫైనల్ గా ఆ రోజు జాతీయోద్యమ నాయకత్వం ఒక నిర్ధారణకు వచ్చింది. రాజ్యాంగంలో స్పష్టంగా రిజర్వేషన్లకు ప్రొవిజన్ ఇచ్చింది. ఈ రిజర్వేషన్లకు ప్రొవిజన్ ఇవ్వడం ఆర్ఎస్ఎస్ కు మింగుడు పడలేదు. ఆర్ఎస్ఎస్ కు మింగుడు పడక అసలు కుల వ్యవస్థ ఉండాల్సిన దేశంలో ఈ రాజ్యాంగం పౌరులందరూ సమానం అంటోంది. ఈ పౌరులందరూ సమానమని రిజర్వేషన్లు ఇస్తోంది. ఇక ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఇక మనధర్మ శాస్త్రం ఎక్కడికి పోద్ది, కులధర్మం ఎక్కడికి పోద్ది. అందుకని అసలు ఈ రాజ్యాంగాన్నే మేము ఒప్పుకోమని చెప్పింది. 3 రంగుల జెండానే మేము ఒప్పుకోమని చెప్పింది. అలాంటి పార్టీకి, అలాంటి ఆర్ఎస్ఎస్కి ఈరోజు మాట్లాడేటువంటి అర్హత లేదు. ఆ ఆర్ఎస్ఎస్ విధానాలు ఆనాటికి ఈనాటికి మారలేదు, అవే విధానాలు కొనసాగిస్తున్నది. తాళ్ళూరి శ్రీనివాస్ గారు ఇప్పుడు తన ప్రయోజనాలు ఏమున్నా కొత్తగా బీజేపీలో చేరినంత మాత్రాన బీజేపీని అంతగా నెత్తినెక్కించుకుంటే ప్రమాదం. ఎందుకంటే ఆయన మొదటి నుంచి బీజేపీ ఆర్ఎస్ఎస్ కాదు నాకు తెలుసు. కానీ ఇప్పుడు అట్లా బీజేపీని నెత్తినెక్కించుకుంటే దేశానికి నష్టం, తెలంగాణకు నష్టం. అందుకని జాతీయ ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు గుర్తుపెట్టుకోవాలి తప్ప స్వప్రయోజనం కోసం మనం ఇట్లాంటి దుర్మార్గులను నెత్తినెక్కించుకోవాలి.